మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ మధ్యలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సింగింగ్ తోని వైరల్ అయితున్న కపాల మాలలు అగ్ని కుర్రియ కన్నుల మంటలు సెగలు మెరయ్య ఆకల వేళల్లో వేటకు మా పాప మనోభావ దెబ్బతిన్నాయే. యల్లా, 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 యల్లా. సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టమా లేదంటే ట్రైల్స్ అంతేనా? అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. మా మమ్మీ పాటలు పాడేవారు. చిన్న చిన్న రొట్టె కట్టి అమ్మ సులం మారి హరువిసిదాని అంటే ఇక్కడ వరకు వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అంటే లోకల్గా పాడుతూ మాట విన్నని మారం చేస్తుంది. షోకి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు డాడీని సడన్ గా. ఇప్పుడు అడగచ్చు కదా. ఆ ఫీలింగ్ ఎలా ఉండే? నేను అప్పటికే ఫ్యామిలీని మిస్ అవుతున్నా. అంటే ఇంటికి వెళ్ళలేదు. ఆల్రెడీ హోమ్ సిక్లో ఉన్నాను నేను. అలా మా డాడీని చూసేసరికి చాలా ఏడుపు వచ్చింది నాకు. చాలా అసలు తట్టుకోలేకపోయాను. ఇంతవరకు నాకు ఇంత పేరు తెస్తాం మా పాప నాకు తెలియదు. కానీ మమ్మీ డ్రీమ్ని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయనంత స్టేజ్లో నువ్వు ఉన్నావు. ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఎవరికైనా మదర్ చాలా ఎక్కువ. నాకు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ నిజము చూసి కాలమిప్పుడు తను చాలా సాక్రిఫైస్ చేసింది. అంటే మా డాడీకి తెలియకపోవడం వల్ల. ఏదన్నా సబ్జెక్ట్ పోయింది ఉందా? లేదు సార్, నాదేం పోలేదు. మా అమ్మ కొట్టి 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 తెలుగు నేర్పిస్తే చీపురికట్టతో కొడుతుండేనా? ఏది పడితే అది కొట్టేది. మీకు కొట్టలేదా సార్? లేదు. మా అమ్మ అయితే కొడుతుంది సార్. ఏమన్నా సాంగ్ పాడొచ్చు కదా? మా అమ్మ కోసం పాడినా సరదాగా. సరదాగా కాకపోతే నార్మల్గా పాడు. అమ్మ ఇది నీకోసం. ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయింది నీవేగా. నీవే 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 నేనంట. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఒక సింగింగ్ తోని వైరల్ అవుతున్న కంటెస్టెంట్ మన ముందున్నారు. సో తరుణి సూపర్ సింగర్స్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రజెంట్ అయితే తను వాడిన సాంగ్సే బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఇంకొక చిన్న వీడియో, ఒక ఫాదర్ ఎమోషన్, తనకి ఒక సర్ప్రైజ్గా. అసలు తను ఎందుకు షేర్ చేసుకోలేకపోయింది? తను ఒక స్టేజ్ మీదకి వచ్చేదాకా వాళ్ళ ఫాదర్కి ఎందుకు చెప్పలేదు? అసలు ఏం జరిగింది అమ్మాయి లైఫ్లో? తన మాటల్లోనే తెలుసుకుందాం. సో హాయ్ తరుణి. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. సూపర్ సింగర్స్లో అసలు చాలా రాక్గా వెళ్ళిపోయినాయి నీ సాంగ్స్ అయితే. అందరు ఉన్న క్రెడిట్ ఏమో నాకు తెలియదు, కానీ నీ మాత్రం ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్ అయింది. ఒకటి రెడ్ శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ సాంగ్ మళ్ళీ లైవ్లో ఒకసారి. కపాల మాలలు అగ్ని కుర్రియ కన్నుల మంటలు సెగలు మెరయ్య ఆకల వేళలో వెటకు వచ్చే లోక మదిరిపోగా, టక్కరి నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కలు పీకలు నొక్కంగా కాలిక నాలుక తెరుచుకు వచ్చే కాలం ఆగిపోగా. మళ్ళీ ఉంది కదా వాయిస్. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్లాట్ఫామ్ నీది మూవీస్ నుంచి. అవును మేం ఫేమస్ నుంచి. మేం ఫేమస్లో 2 సాంగ్స్ పాడారు మీరు. అవును. సో ఎలా అనిపిస్తుంది ఫీల్? ఫస్ట్ అంటే ఎవరైనా కానీ సూపర్ సింగర్స్కి ట్రై చేసి ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి షోకి వెళ్తారు, ఆ నుంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. కానీ మీరు ఫస్టే మూవీస్ కదా. సో ఎలా ట్రావెల్ ఎలా? అంటే ఒక రకంగా అది బ్లెస్డ్ అని చెప్పాలి. అంటే ఏదో నార్మల్గా జస్ట్ ఒక చిన్న అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అని తెలిసి జస్ట్ ఒక ఆడియో పంపించాను. దానికి వెంటనే కళ్యాణ్ నాయక్ సార్ రియాక్ట్ అయ్యి చాలా ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు. ఆయన అయితే చాలా వెంటనే నాకు ఫోన్ చేసి ఇంకా మూవీలో పెట్టేస్తాను పక్కా ఫిక్స్. అంటే ఒక ట్రాక్ సింగర్ కూడా కాదు, డైరెక్ట్గా పక్కా నీ వోకల్స్ ఉంటాయి అని చెప్పి ఫిక్స్ చేసేసారు సార్. ఓకే, బ్లెస్సింగ్ అంతే. వెళ్ళిపోయింది ఇక గోలో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎవరైనా మూవీస్లో ఫస్ట్ వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ నిజంగా. జనరల్గా ఆల్బమ్ సాంగ్స్ పాడి ఇలా షోస్లో పాడిన తర్వాత ప్లేబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనరల్గా. అసలు అవి ఏం జరగకుండానే ప్లేబ్యాక్ అంటే దేవుడి దయ అంతే. ఓకే, సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టమా లేదంటే ట్రైల్స్ అంతేనా? అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. మా మమ్మీ పాటలు పాడేవారు. సో మా మమ్మీ అంటే సింగర్ చెయ్యాలి, ఇద్దరిలో ఎవరో ఒకరు సింగర్ అవ్వాలి అనుకుంది. కానీ అంటే ఇక్కడ వరకు వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అంటే లోకల్గా పాడుతూ ఇంట్లో ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్లోనే గట్రా పాడితే చాలు అన్నట్టు అనుకునేది. బట్ దాన్ని
ఫస్ట్ మ్యూజిక్ వైపు తీసుకువెళ్ళదు అనమాట. బికాజ్ మా డాడీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోతే తనకంటూ ఒక జాబ్ వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం అన్నట్టు. అంటే అప్పటి నుంచి కాంపిటీషన్స్కి గట్రా తీసుకువెళ్ళేది. బికాజ్ స్టేజ్ ఫియర్ అంతా పోవాలి కాబట్టి కాంపిటీషన్స్ తీసుకువెళ్ళేది. బట్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆఫ్టర్ నా బీటెక్ అయిన తర్వాత జాబ్ కూడా వచ్చేసింది. బట్ జాబ్ని కాదని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకుందామని ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను అనమాట. అది జరిగిందనే విషయం మా డాడీకి తెలియదు. ఓకే. సూపర్ సింగర్స్లో ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటి? కారణం అంటే ఇప్పుడు ఏదైనా స్టేజ్ షో అంటే జస్ట్ ఒక 3 minutes గేమ్ అంతే. ఆ రోజు మనం ఇచ్చిన దాన్ని బట్టే బేస్ చేసి ఉంటుంది. మనం ఆ రోజు ఎలా ఇచ్చామన్నది మ్యాటర్స్ ఎలిమినేట్ అవ్వడానికి. ఓకే. మరి అంత రాకింగ్గా చేసావు స్టార్టింగ్ నుంచి, మళ్ళీ ఎలిమినేట్ ఎలా అయ్యావు? అంటే ఆ రోజు నేను చాలా టెన్షన్, అంటే ఎదురుగా డాడీ ఉన్నారు. అప్పటికే నేను ఏడ్ చేశాను చాలా. నాకు వోకల్స్ కూడా వస్తలేదు, అసలు బయటికి కూడా రావట్లేదు అసలు. సరే ఏదో ఒకటి పాడాలి కదా అని చెప్పి పాడాను. అండ్ అలా అయిపోయింది. అంటే ఫస్ట్ టైం మా డాడీ అసలు డాడీని సర్ప్రైజ్గా తీసుకొచ్చారు షోకి. డాడీకి ఇంకా చెప్పలేదు నువ్వు అని. మరి ఆ కన్వీనియన్స్ ఏంటి? నాకు అర్థం కాలేదు అసలు. అంటే నాన్న చూస్తున్నారు, అంటే నేను ఆడిషన్ ఇచ్చినట్టు కానీ ఏమీ తెలియదు మా డాడీకి. అంటే జస్ట్ నేనేం చెప్తానంటే జనరల్గా నేను కానీ మమ్మీ కానీ, అంటే మమ్మీ నాకు ఎక్కువ సపోర్ట్. సో మా అన్నయ్య నేను ఎందుకు వస్తున్నామంటే ఇట్లా మనకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఇలా జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నాం అని చెప్పి అట్లా చెప్పి వచ్చానమాట. ఓకే. జాబ్ ట్రయల్స్ అని ఇంటర్వ్యూస్, వాకిన్ ఇంటర్వ్యూస్ అవుతాయి కదా, సో అలా అనుకొని చెప్పొచ్చా. బట్ నేను వచ్చేది మాత్రం వేరే పని. దాని తర్వాత అంటే మమ్మీ మేనేజ్ చేస్తుంది అనమాట కొంచెం, అంటే కొంచెం చెప్తుంది ఇట్లా. సో జాబ్ కోసం వెళ్ళింది అది. ఓకే. అంటే మోసం చేయాలని కాదు, అంటే నా డాడీకి తెలియకుండా వెళ్ళాలి అని కాదు. అంటే నేను ఏదో ఒకటి సాధించి ఇది చేస్తాను, నేను ఇలా ప్రూవ్ చేసుకొని చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అని. అంటే లైక్ మోసం చేయాలి అట్లా తెలియకుండా వెళ్ళాలి అని కాదు. మేబీ ఫీల్ అవుతారేమో, మనం ఏదో ఒకటి సాధించి చూపిద్దాంలే అన్న ఫీలింగ్ అనమాట. ఓకే. షోకి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు డాడీని సడన్గా, నీకు తెలియదు, అప్పుడు చాలా ఎమోషన్ అయిపోయావు. ఆ ఫీలింగ్ ఎలా ఉండే? అంటే నేను అప్పటికే ఫ్యామిలీని మిస్ అవుతున్నా, అంటే ఇంటికి వెళ్ళలేదు. అంటే వెళ్తే ఎక్కడ చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది, ఏం మాట్లాడతాను అన్న ఫీలింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే జనరల్గా అలా సడన్గా చూసేసరికి ఆల్రెడీ హోమ్ సిక్లో ఉన్నాను నేను. అలా మా డాడీని చూసేసరికి చాలా ఏడుపు వచ్చింది నాకు, చాలా అసలు తట్టుకోలేకపోయాను. ఓకే. డాడీ తర్వాత ఏమన్నారు మరి? హీఈస్ వెరీ హ్యాపీ. నేను అంటే మా మమ్మీ చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, చూసావా టీవీలో నేను స్టార్ మడ్లో పడ్డాను అని చెప్పి అందరికీ చెప్తున్నారంట ప్రౌడ్గా, నా బిడ్డ పాడుతుంది స్టార్ మాలో అని చెప్పి. హీఈస్ వెరీ హ్యాపీ. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అస్సలు. అంటే నేను ఇందులో ఇంత ఇన్వాల్వ్ అవుతున్నాను అన్న విషయం మా డాడీకి తెలియదు కదా. సో ఒకసారి మా డాడీ కూడా షేక్ అయ్యారు నిజంగానే. ఫస్ట్ అంటే బిగ్ బాస్లో వేశారనమాట ప్రోమో. బిగ్ బాస్లో చూసి చాలామంది ఫోన్స్ చేశారనమాట, ఇలా మీ అమ్మాయి నేను అప్పటి వరకు జనరల్గా నేను ఏదైనా సాంగ్ పాడినా బయటకి ఇక్కడ చెప్పను, ఎందుకంటే మా డాడీకి ముందు తెలిసిపోతుందేమో. ఎవరైనా చెప్తారు కదా, లైక్ ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్పేస్తారు, అంటే ఇలా పాడుతుందంట నైస్ అని చెప్పేసి అడుగుతారు కదా, అనవసరంగా దొరికేస్తానని చెప్పేసి చెప్పారనమాట. సో ఇలా బిగ్ బాస్ ప్రోమో పడిన తర్వాత అంటే మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్ మొత్తం అంతా షాక్. ఎవ్వరికీ తెలియదు నేను పాడుతున్నట్టు, ఎక్సెప్ట్ నాకు, మా అన్నయ్యకి, మా మమ్మీకి తప్ప ఇంకెవరికి తెలియదు, మా రిలేటివ్స్ మొత్తంలో. ఈ సూపర్ సింగర్స్ తర్వాత అనుకుంటా మీ విలేజ్లో పెద్ద ప్రోగ్రామ్ గ్రాండ్గా చేస్తూ నిన్ను గెస్ట్గా పిలిచి. అవును, మామూలు హవా లేదా వీడియోస్ చూస్తుంటే? అవును, చాలా హ్యాపీ అసలు. అది అట్లా ఎక్కువ మంది ఒకే దగ్గర ఇలా సన్మానం చేస్తుంటే మా మమ్మీ అక్కడ ఎదురుగా కూర్చుంటూ షీఈ్ వెరీ ఎమోషనల్. అంటే ఇదే కదా నేను చూడాలనుకున్నాను అని చెప్పి షీఈ్ వెరీ ఎమోషనల్. నాకైతే నవ్వి నవ్వి బుగ్గల్లోకి వచ్చేసారు. తట్టుకోలేనంత ఆనందం వచ్చేసింది అయితే. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఓకే. అంటే వాళ్ళు గుర్తించి చెయ్యడం అనేది నాకు చాలా పెద్దగా అనిపించింది అనమాట. అట్లా వదిలేయచ్చు కంగ్రాట్స్ చెప్పేసి, బట్ దాన్ని గట్టిగా సెలబ్రేట్ చేసి తీసుకొచ్చారు. ఓకే. నువ్వు ఒక సాంగ్లో అంటే బజర్ ఒక 3 members నొక్కితే ఎవరు టీం వెళ్తావు అని అడిగితే రాహుల్ అన్న షో టీమ్ అని చెప్పారు. అవును.
చిచ్చాస్ అని. సో అన్న టీంకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే ఆ, ఒకటి మంగ్లీ అక్క నాకు ముందే తెలుసు, అంటే కొంచెం పరిచయం ఉంది. సో అది ఒకవేళ మంగ్లీ అక్క టీంలోకి వెళ్తే మేబీ అంత కరెక్ట్ కాదు కదా అని చెప్పి. అండ్ రాహుల్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్గా అన్న అంటే నాకు చాలా చాలా ఇష్టం. అన్న వాయిస్ అంటే అన్న పర్సనాలిటీ కూడా చాలా ఇష్టం. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. అంటే ఐ అడ్మైర్ హిమ్ ఎ లాట్. అందుకని నేను ఇంకా రాహుల్ అట్లా అన్న కొడతాడా లేదా అని కొట్టేసరికి ఓకే నేను వెళ్ళిపోతాను రా అనిపించింది. ఓకే, మొత్తానికైతే రాహుల్ అన్న అంటే చాలా పిచ్చి. చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఒక సాంగ్ లో కూడా నువ్వు సింగింగ్ చేస్తూ డాన్స్ చేస్తుంటే ఆయన సేమ్ స్టెప్స్ ఇచ్చారు. అవును, బాగా మనోభావాల సాంగ్కి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అప్పుడు నేను పాడుతుంటే ఇట్లా లైవ్లో చూస్తుంటాం కదా, అన్న ఎనర్జీకి మ్యాచ్ చేయాలని చెప్పి నేను ఇంకొంచెం ఎక్కువ చేశాను అనమాట. లైక్ అంటే అదే సాంగ్కి నాకు రాహుల్ అన్న అండ్ శ్వేత మ్యామ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నాకు శ్వేత మ్యామ్ నుంచి 2 సార్లు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది అనమాట. ఐ వాజ్ లైక్ అన్నట్టు అనిపించింది నాకు. ఓకే, స్టేజ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు లైవ్ లో అయితే లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడే డాడీ వచ్చారు అంతేనా? లాస్ట్ ఎలిమినేషన్ అప్పుడు, ఎలిమినేషన్ కాకముందే అయినాకనా? అంటే ఆ రోజే నాకు లీస్ట్ స్కోర్ వచ్చింది. ఆ రోజు అదే నెక్స్ట్ రోజు ఎలిమినేట్ అయ్యాను. ఓకే, సాటర్డే కదా నాది. సో సాటర్డే రోజు తక్కువ మార్క్స్ వచ్చాయి. సో సండే రోజు ఎలిమినేట్ అయ్యాను. ఓకే, నేను ఇంకొకటి మీ పిక్చర్ చూసాను, అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి అక్కడ సన్మానం చేశారు మీకు. అదేంటి తెలుగులో మీరే సెలెక్ట్ అయ్యారని? అంటే అదేంటంటే మన ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ జరిగింది, ఫోక్ సింగింగ్ కాంపిటీషన్ అనమాట. సో ఆ కాంపిటీషన్లో సౌత్ నుండి 3, నార్త్ నుండి 3, ఈస్ట్ నుండి 3, వెస్ట్ నుండి 3, మన సౌత్ నుండి తెలుగు వారి నుండి నేను సెలెక్ట్ అయ్యా. ఓకే, సో అప్పుడు ఢిల్లీ తీసుకెళ్ళి ఒక రేడియో మిర్చిలో సాంగ్ రికార్డ్ చేసి అండ్ ఇంటర్వ్యూ తీసుకొని దాని తర్వాత ముంబై తీసుకెళ్ళి ఇలా శంకర్ మహాదేవన్ గారు అండ్ 4 బాలీవుడ్ సింగర్స్ ప్రెజెన్స్లో మాకు పాడే ఛాన్స్ వచ్చిందనమాట. లైక్ అంటే శంకర్ మహాదేవన్ గారిని కలడమే చాలా పెద్ద విషయం. అలాంటిది ఆయన ఎదురుగా పాడడం అదొక ప్లస్. అండ్ ఆయన స్టేజ్ మీద పాడుతుంటే పక్కన నేను డాన్స్ చేస్తుంటే అసలు అది అన్ఫర్గాటబుల్ మూమెంట్. నాకు ఇప్పటికీ ఆమె డ్రీమింగా అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఎప్పుడన్నా గిచ్చుకొని చూసావా? చాలాసార్లు. అమ్మో, ఇది నిజంగా నేనేనా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ ఆ ఫొటోస్ చూస్తే. కానీ మమ్మీ డ్రీమ్ని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయనంత స్టేజ్లో నువ్వు ఉన్నావు. ఆవిడ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఎవరికైనా మదర్ చాలా ఎక్కువ. నాకు ఎస్పెషల్లీ ఏంటంటే తను చాలా సాక్రిఫైస్ చేసింది. అంటే మా డాడీకి తెలియకపోవడం వల్ల అంటే చాలా ఫేస్ చేసింది. అంటే ఎవరేమనుకుంటారో తెలీదు, చాలా డేర్ కూడా చేసింది. ఇంకా ఎందుకు అంటే ఎవరు లేరు కదా అటు సైడ్, సింగింగ్ వైపు ఎందుకు, ఇండస్ట్రీలోకి ఎందుకు అని చెప్పి అంటారు కదా. బట్ అవన్నీ వదిలేసి అంటే మా ఫ్యామిలీలో ఒక ఇలాంటి ప్లాట్ఫామ్ వెతుక్కొని వచ్చింది నేను ఒక్కరిదాన్నే. అంటే మా మమ్మీ డేర్ చేసి నన్ను ఇలా తీసుకొచ్చింది అనమాట. అంటే మా మమ్మీకి ఏంటంటే జనరల్గా ఓన్లీ చదువే కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ అంటే అదర్ యాక్టివిటీస్ ఉంటే మా అమ్మకి చాలా ఇష్టం. సో మా అన్నయ్యని ఆర్టిస్ట్ కింద, నన్ను సింగర్గా. అన్నయ్య ఆర్టిస్టా? అన్నయ్య ఆర్టిస్ట్. అన్నయ్య పెన్సిల్ ఆర్ట్ వేస్తాడు అనమాట. కళ్యాణ్ సార్ అంటే లైక్ కళ్యాణ్ సార్ ఏంటంటే మాకు ఒక దేవుడు లెక్కే నిజంగా. అంటే టు బి హానెస్ట్, ఎంతమంది కంపోజర్స్ దగ్గర నేను పాడినా కూడా కళ్యాణ్ సార్ ఈజ్ మై బెస్ట్. ఆబ్వియస్లీ అంటే ఏ టాలెంట్ అంటే ఎవరు గుర్తించారంటే అది చాలా పెద్ద విషయం. అలా సో అందుకే మా ఫ్యామిలీ మొత్తం కళ్యాణ్ సార్ చాలా కనెక్టెడ్ అనమాట. మా అన్నయ్య ఎంత మనసు పెట్టి వేసాడో తెలియదు కానీ కళ్యాణ్ సార్ బొమ్మ అయితే అట్లా దిగింది. ఓకే, ఇప్పుడు అన్నయ్య నువ్వే కదా ఎప్పుడు షోస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, తీసుకెళ్ళాలన్నా, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే ఇంత బ్రదర్ అండ్ సిస్టర్ చాలా మందిలో తక్కువ ఉంటారు. అవును, క్రెడిట్ గోస్ టు మా అమ్మ, మా డాడీ. అంత బాగా పెంచారని మేము అనుకుంటున్నాం యాక్చువల్లీ. ఇద్దరా? ఎస్, అంటే ఆబ్వియస్లీ అంత మంచి బాండ్ ఉన్నది అంటే ఆబ్వియస్లీ మా పేరెంట్స్ వల్లే అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. అంటే హీఈస్ లైక్ మై సెకండ్ మదర్. అంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్కసారి ఏంటంటే రికార్డింగ్స్కి మాది శ్రీకాకుళం కదా, సో అక్కడి నుంచి హైదరాబాద్ ప్రతి వీక్ ఒక్కొక్కసారి వస్తూ ఉండేది అనమాట. ఎందుకంటే వేరే కంపోజర్స్ పిలిచేటప్పుడు ఒక్కొక్క కంపోజర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక 1 వీక్ గ్యాప్లోని 2 వీక్స్ గ్యాప్లోని వచ్చేవాళ్ళం అనమాట. హీఈస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అన్నయ్యకి ఎంత స్ట్రెస్ ఉంటుందో ఆ స్ట్రెస్లో కూడా
నాకు ఒక సాంగ్ వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్దాం పదా అని అంటాడు. అంటే ఇంకా ప్రతి వీకు అయినా సరే వస్తాడు. అంటే కదా, ఒక 14 అవర్స్ జర్నీ చేసుకుంటూ రావడం అంటే ఒక వీక్‌కి 2 సార్లు, అంటే ఇటు నుండి వచ్చేటప్పుడు 14 అవర్స్, అటు నుండి వెళ్ళేటప్పుడు కూడా 14 అవర్సే కదా. సో అన్ని గంటలు ట్రావెల్ చేస్తూ ఆన్‌లైన్‌లో అన్నయ్య జాబ్ చేసుకుంటూ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ, అట్లా ల్యాప్‌టాప్ తిప్పుకుంటూ హి ఈజ్ మై బ్లెస్సింగ్. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నట్టు తెలుసా అన్నయ్యకి? వచ్చు. తెలుసు. 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 పాటలైనా లైన్‌గా వాడతారు గానీ మాటలు మాట్లాడడానికి రాదేమోగా సింగర్స్‌కి కదా? అంతే, ఆబ్వియస్లీ అంతే. ఓకే. సింగింగ్ అనేది నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్‌గా ఎక్కడ చూసి ఇన్‌స్పైర్ అయినావు? మమ్మీ చెప్తేనేనా ఎక్కడన్నా చూసావా? అంటే జనరల్‌గా మా మమ్మీ పాటలు పాడుతుంటే అట్లా ఏం పాడుతుందో వినేసి అలా గుర్తుపెట్టుకొని నేను పాడేదాన్ననమాట. సో అందుకని ఇంకా మూవీ సాంగ్స్ అయన్నీ వినేటట్టు చేసేదనమాట. ఊరికూరికనే అప్పుడు ఒక ఓన్లీ మ్యూజిక్ షో వచ్చేది టీవీలో. ఓన్లీ మ్యూజిక్కే, అట్లా 24/7 మ్యూజిక్ ఛానల్స్ ఉండేవి. సో అవి వేసి అట్లా వినేటట్టు చేసేదనమాట. అలా వింటూ నేర్చుకొని ఇలా స్కూల్స్‌లోని గట్టా పాడేదాన్ని. ఎప్పుడో నా 3rd క్లాస్‌లో అనుకుంటా సరదాగా ఏదో కాంపిటీషన్ పెడితే ఒక పాట పాడా. ఏం పాట? వర్షం మూవీ అనుకుంటా. వర్షం మూవీలో నీటి ముల్లై ఆ సాంగ్ పాడా. అది చిన్న ముక్కే ఉంటదనమాట. మా సార్ ఏమన్నారంటే, "నువ్వు ఇంకొంచెం పెద్ద సాంగ్ పాడుంటుంటే నీకే వచ్చేది ఫస్ట్" అనుకోని అన్నారు. సో అందుకు పెద్ద సాంగులు నేర్చుకుందాం అని చెప్పి అప్పటి నుంచి ఫుల్ లెంత్ ఉన్న సాంగులు పాడేదాన్ని 3rd క్లాస్‌లో ఉన్నప్పుడు. ఓకే. ఎప్పుడైనా అనిపిస్తుండేనా నీకు నువ్వు పాడుతున్నంటే, మనం ఏంట్రా బాబు మనం పాడడం ఏంది? అంటే ప్రతి ఒక్కరు సింగరే, బాత్రూమ్ సింగర్ ఉంటారు. అవునవును. ఒక్కొక్క కాడ ఒక్కొక్కలాగా ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఇంత టాలెంట్ పెట్టుకొని మనం బయట పాడుతున్నామంటే ఆపోజిట్ వాళ్ళకి నచ్చుతుందా? లేదంటే మన సాంగ్ పాడితే వాళ్ళు పారిపోతారా అనే డౌట్ ఒకటి ఉంటది. మా మమ్మీ ఏమంటదంటే జనరల్‌గా ప్రతి కాంపిటీషన్‌కి గట్టా వస్తుంటది కదా. నాకు జనరల్‌గా ఎవరైనా వినకపోతే, అంటే అట్లా ఉన్న ఏరియా మొత్తంలో ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించకపోతే నాకసలు పాడబుద్దయ్యేది ఎందుకో. సో మా మమ్మీ ఏమంటది, నేను వింటున్నా నీ పాట, నువ్వు నా ముందు పాడుతున్నావు అనుకోని అలా పాడేసేయి అనుకోని అంటదనమాట. సో నా కోసం పాడుతున్నావు అనుకోని పాడు, అందరి కోసం కాదు. నేనున్నాను కదా ఎదురుగా, నువ్వు నా కోసం పాడు అనుకోని అంటది. ఓకే. సో అంతే, అలా అలవాటు. ఓకే. మమ్మీయా, డాడీయా, అన్నయ్యనా ఎక్కువ సపోర్ట్ నీకు? సపోర్ట్ అంటే ఎక్కువ సపోర్ట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మా అమ్మ చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అన్నయ్యని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకు అన్నయ్య కూడా ఇప్పుడు అంటే అన్నీ ఇంకా పూర్తిగా తీసేసుకున్నాడు. అంటే చిన్నప్పుడు అంటే అన్నయ్యకి తెలియదు కాబట్టి సో మమ్మీ ఎక్కడికైనా తీసుకువెళ్ళేది. అంటే ఈవెన్ మా తాతయ్య వాళ్ళకి కూడా తెలియకుండా ఒకసారి సాలూరు తీసుకెళ్ళింది అనమాట. 4 అవర్స్ జర్నీ. అప్పుడు మా తాతయ్య వాళ్ళది ఊరు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు బొబ్బిలి. మా తాతయ్య అడిగారు, ఏంటి సడన్‌గా వచ్చావు అంటే, జనరల్‌గా అడుగుతారు కదా, ఏంటి సడన్‌గా ఏమైంది అని చెప్పి అడిగితే, ఏం లేదు దీనికి పాటల పోటీ ఉందని చెప్పేసి అంటే తీసుకొచ్చాను అంటే, శ్రీకాకుళం నుంచి సాలూరు 4 గంటలు, 4 గంటలు జర్నీ చేసి తీసుకొచ్చావా, అంత అవసరం ఏముంది అని అడిగారు అనమాట. అంటే అలా కాదు, అంటే మా తాతయ్యకి ఇష్టం లేకపోవడం కాదు, అంటే ఎందుకంత బాధ ఇంట్లో తెలియకుండా ఎందుకంత కష్టపడి రావడం అని చెప్పేసి లైక్ అంత సపోర్ట్ చేస్తూ ఉండేది మమ్మీ. ఇప్పుడు అన్నయ్య తీసుకున్నాడు, ఎంత దూరమైనా ఎంత ఖర్చు అయినా ఓకే. సో నేను తీసుకెళ్తాను అని చెప్పి అన్నయ్య తీసుకున్నాడు. ఓకే. నీవు సింగింగ్‌లలో నీకు బాగా తెలుస్తుంది కదా, నాకు ఇది బాగా ఇష్టం, నేను ఇది పాడితే నాకు చాలా ఇష్టం అని. ఆ సాంగ్ ఏమైనా ఉందా? లాలు దరువా జలస్కరు బోనాల్ పండగ కొత్త అని రాకపోతివి, లకడీకా పూలు గోరికి లబ్బర్ గాజులు తెస్తానని దేకపోతివి, అవు మళ్ళా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి తుర్ర. లాలు దరువా జలస్కరు బోనాల్ పండగ కొత్త రాని రాకపోతివి, లకడీకా పూలు గోరికి లబ్బర్ గాజులు దత్తనని దాకపోతివి. ఫోక్ బాగా ఇష్టం అనుకుంటా. ఫోక్ ఇష్టం, అంటే మిగతావి కూడా పాడతా, బట్ ఫోక్ పాడితే కొంచెం ఎక్కువ జనాలు కనెక్ట్ అవుతున్నారు, సో అందుకే. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంత వెలగబెట్టినవి ఏం లేవు సార్. మనం పోయేదే పెద్దగా చాలా తక్కువ అంటే మరీ కాదులేండి, అంటే అటెండెన్స్ ఉందా లేదా లెక్క పెట్టుకొని మరీ వెళ్ళే టైప్ అనమాట. అవునా? చాలా ఘోరంగా ఉంటుంది మంత్ అని.
బట్ అన్నీ ఉంటాడు కాబట్టి సేమ్ కాలేజ్ అవ్వడం అంటే సేమ్ కాలేజ్ సేమ్ స్కూల్ అన్నీ సేమ్ అవ్వడం వల్ల అన్నీ ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేదాన్ని అనమాట. కాలేజ్లో అంటే మనం ఏం సాధించలేదా? నాకేం డౌట్ కొడుతుంది. అంటే బెస్ట్ మూమెంట్స్ అంటే రోట్రాక్ బ్యాచ్ ఉండేదన్నమాట. సో వాళ్ళతో అంటే అట్లా తిరుక్కుంటూ ఈవెంట్స్ అవుతుండేవన్నమాట, సోషల్ యాక్టివిటీస్ అయ్యేవన్నమాట. సో వాళ్ళతో తిరిగే మూమెంట్స్ అనేవి నాకు చాలా ఇష్టం. లైక్ చాలా ఎక్కువ కనెక్టెడ్ అనమాట. ఆ ఈవెంట్స్ అన్నీ చాలా సరదాగా ఉంటాయి. ఓకే. కాలేజ్ అంటే అటెండెన్స్ లెక్క పెట్టుకొని వెళ్ళే టైప్ కాబట్టి అయినా ఇంకా క్లాసులు జరుగుతుంటే మధ్యలో ఏం చేస్తాం సార్, అంతే కదా. బ్రేక్స్లో, స్టడీ అవర్స్లో మనం ఎప్పుడు బ్రేక్ ఇస్తారా బయటకు వెళ్ళిపోదాం అనే టైపు. సో ఆ బ్రేక్లో ఇంకా మా క్లాస్ వాళ్ళతో మాట్లాడింది ఏముండదు. ఈ యాక్చువల్లీ ప్రతి అంటే నా బీటెక్లో కానీ నా డిప్లొమా కానీ నా క్లాస్ వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ నాకు పరిచయం. మా క్లాస్ వాళ్ళు తప్ప మిగతా అందరూ పరిచయమే. ఇప్పుడిప్పుడు ఇంకా మా క్లాస్ వాళ్ళు మా క్లాసే కదా ఈడు ఓకే అనిపిస్తుంది. అంటే ఫోన్ చెప్తూ ఉంటారు అనుకుంటా కదా, రిమెంబర్ చేస్తుంటారు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నందుకు నువ్వు. కొంతమంది మెసేజ్ చేశారు, చాలా హ్యాపీ నేను. అంటే ఆ రోజు అప్పుడు అలా మాట్లాడడం గుర్తుందా అని అడుగుతుంటే గుర్తుందన్న, నీకే గుర్తులేదేమో అనుకున్నాను, నాకు గుర్తుంది అనుకోరంట. అలా మాట్లాడడం రివర్స్లో అంటే లైక్ అలా అనుకునేదాన్ని. అంటే మీకు ఇంకా గుర్తుందా లేదా, నాకు అన్ని గుర్తున్నాయిలే అని అనిపిస్తుంది. సింపుల్గా ఆన్సర్ ఇస్తుండే. అయితే బంక్స్ కొడుతుండేనా మరి? బరాబర్ కొడతాం. బీటెక్ అంటే ఆబ్వియస్లీ కొడతాం కదా. ఎక్కడ పోతుండే బంక్స్ కొట్టి? బంక్స్ కొట్టి మా బ్యాచ్ ఉంటుంది 6 మెంబర్స్. మా సెక్షన్లో 3, పక్క సెక్షన్లో 3. ఎవడి బర్త్డే అయినా బయటికి పోవడమే. ఇంకా అంటే ఇంచుమించు 6 మెంబర్స్ కదా, మంత్కి ఒకటి జరిగేది. ఒకవేళ మంత్లో ఏం లేకపోయినా అలా బయటికి వెళ్దామా అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు దొరికితే అప్పుడు బయటికి వెళ్ళిపోవడమే. ఎగ్జామ్స్లో చీటింగ్స్? ఇది 18లో కట్ చేయన్నా? ఏం కాదు, చెప్పేశానా. ఎగ్జామ్లో చీటింగ్ అంటే ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటాయి. మా అమ్మ చూసిందంటే అందుకే నీ చదువు ఎలాగుంది అని అడుగుతుందేమో, నాకు భయం వేస్తుంది. అట్లాంటివన్నీ జరిగాయి యాక్చువల్లీ. దొరికిపోయావు మరి? దొరకం సార్ మేము ఎప్పుడు. దొరికే అంతలా కొట్టం యాక్చువల్లీ. మార్క్స్ కూడా పాస్ అయితే చాలు అన్నట్టు లెక్కలు పెట్టుకొని మరీ రాస్తాను. ఇందులో 5 మార్కులు, ఇందులో 4 మార్కులు, ఎంత లేదన్నా 5 మార్కులనే వేస్తారు. మొత్తం 8 మార్కులు రాసామంటే 5 మార్కులనే వేస్తారు. ఓకే పాస్ అట్లా అనమాట. ఏదన్నా సబ్జెక్ట్ పోయింది ఉందా? లేదు సార్, రాదేం పోలేదు. అంటే యాక్చువల్గా నా చదువు కూడా పెద్ద మిస్టరీయే. ఫస్ట్ అంతా నాకు తెలుగు వచ్చేది కాదు. మా అమ్మ కొట్టి 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 తెలుగు నేర్పిస్తే తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ మర్చిపోయాను. సీరియస్లీ తెలుగు వచ్చింది, ఇంగ్లీష్ మర్చిపోయాను. దాని తర్వాత 6th క్లాస్కి వచ్చి 6th 7th అయితే వరస్ట్ అయితే లేకగా ఇంకా మా అమ్మ దీనికి చదువు అంతా రానట్టే, ఇంకా 10th పాస్ అవుతుందో లేదో అన్న టైప్లో వస్తుంది అనమాట. కానీ మా అమ్మ అప్పుడు కొట్టింది కదా, ఇక్కడే మొత్తం చీపురు కట్టలు ఎన్ని ఇరిగాయో తెలియదు. చీపురు కట్టతో కొడుతుండేనా? ఏది పడితే అది కొట్టేది. మీకు కొట్టలేదా సార్? మా అమ్మ అయితే కొడుతుంది సార్. భలే అంటే కొట్టేది, చాలా ఎక్కువ కొట్టేది. 8th నుండి ఇంకా మరి వెనక్కి చూడలేదు. 8th నుండి అంటే ఇంకా అప్పుడు 8th వచ్చేసరికి, నేను 8th వచ్చేసప్పటికి మా అన్నయ్య 10th. అంత కొట్టినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటుండే అప్పుడు మైండ్లో ఎగ్జాక్ట్లీ ఏమనిపిస్తుండే చిన్న ఉన్నప్పుడు? ఇప్పుడు కాదు. ఈ చదువులు ఇవన్నీ మన వల్ల అయ్యే వల్ల లేవే అని అనిపించేది. అంతే. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఏం చదువుతానే అన్నట్టు ఉండేది అనమాట. కానీ 8th నుండి ఫుల్గా టర్న్ అయిపోయా. లైక్ టాపర్స్ బ్యాచ్లో ఒకదాన్ని. అస్సలు చదివేదాన్ని కాదు, జస్ట్ అసలు క్లాస్ అలా వింటూ ఉండేదాన్ని, రాసుకొని వెళ్ళిపోయేదాన్ని. టాపర్స్ బ్యాచ్లో ఒకదాన్ని ఉండేది అనమాట. మా సార్లే నమ్మలేదు, నువ్వు 6th క్లాస్లో అట్లుండేదాన్ని, 10th క్లాస్లో ఎట్లా అయ్యావు, ఎలాగయ్యావు అని అడుగుతారు మా సార్లే. అంటే యాక్చువల్గా మా మమ్మీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదంటే ఏదైనా బిలీవ్ చేస్తే, నాకు 2nd క్లాస్ అంటే నాకు 3rd క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, దీన్ని తీసుకెళ్ళి 1st క్లాస్లో వేసేద్దాం ఇంకా ఏం వస్తలేదు అనుకోని అంటే అంటే పూర్తిగా తెలుగు రాకపోవడం వల్ల 1st స్టాండర్డ్లో వేస్తాను అన్నారు. కానీ మా మమ్మీ ఎంత నమ్మిందంటే ఒక 1 year, ఈ 1 year నన్ను టైం ఇవ్వండి, తనకు తెలుగు వచ్చేలా నేను చేస్తానని చెప్పి 1 year అంత టైం కూడా తీసుకోలేదు మా మమ్మీ. ఒక 3 months గట్టిగా కూర్చొని మొత్తం తెలుగు వచ్చినట్టు చేసింది. అఫ్కోర్స్ ఇంగ్లీష్ మర్చిపోయాను నేను, అది వేరే విషయం. బట్ అదే ఇంగ్లీష్ మర్చిపోయా, కానీ తెలుగు అయితే అంటే ఒకటి నేర్చుకుంటే ఒకటి డిలీట్ అయిపోతుందా?
అది ఆనవాయితీ సార్, తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అది. జనరల్గా ఏజ్ అలాంటిది కదా, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం చదువు మీద గట్ట, ఊరికే అట్లా ఆడుకుంటూ ఉండాలి. కానీ మా అన్నయ్య బాగా చదివేవాడు, అందుకే నాకు ప్రతిసారి తిట్లయ్యేవి తెలుసా. వాడు ఫస్ట్ క్లాస్ తెచ్చేసుకునేవాడు, నేనేమో పోనీ మిడిల్ అయినా బాగుండు బిలో యావరేజ్ అయిపోయేదాన్ని. ఎప్పుడు తిట్లే, ఛీ. ఎప్పుడు ప్రతి బీటెక్లో కానీ నా డిప్లొమాలో కానీ ఎప్పుడు చూసినా, అంటే టాపర్స్ బ్యాచ్లో ఒకదాన్ని అయినా కూడా మా అన్నయ్యని బీట్ చేసేదాన్ని కాదు. ఓకే. నువ్వు చదువుకుంటే చదువుకోవచ్చు కదా, అన్ని మార్కులు తెచ్చుకోవాలా అనిపించదు నాకు మా అన్నయ్యని చూస్తే. నువ్వు తెప్పించుకొని నాకు పనిష్మెంట్ అంటుండే. నాకు పనిష్మెంట్లు ఏంట్రా అన్నట్టు అనిపించేది. అంటే ప్రతిసారి మా సేమ్ స్కూల్ అవడం వల్ల ప్రతిసారి ఒకేసారి మార్క్స్ వచ్చేవన్నమాట. అబ్బా వాడికి ఎక్కువ మార్కులు నాకు తక్కువ మార్కులు. ఇప్పుడు వచ్చింది కదా రీసెంట్గా సాంప్రదాయిని, సేమ్ వాడి పరిస్థితి నా పరిస్థితి చూస్తే ఒక్క లెక్కే ఉండేది తెలుసా. నాకు వాడిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించేది. ఓకే. ఇంకా నీ మీద ఏమైనా రూమర్స్ ఉన్నాయా మరి? ఏం లేవు. మన మీద ఎవరు వేస్తారులే, అంతేనా? ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మా ఊర్లో కానీ వీధిలో కానీ మొత్తం అందరూ హ్యాపీ. ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, అంటే బీటెక్ అయిపోయిందంటే జాబ్ చేసుకుంటుంది అనుకుంటారు, కానీ అంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ వదిలేసి చేస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. బట్ కొంతమంది అయితే ఎందుకు జాబ్ వదిలేశారు అని అడిగారు. బట్ అంటే దేర్ లవ్ అంతే. అంటే ఎందుకు అంత, ఒకవేళ ఇది సెటిల్ అవ్వకుండా అది సెటిల్ అవ్వకుండా అయిపోతే ఇబ్బంది అయిపోద్ది కదా ఆబ్వియస్లీ. మా మమ్మీ కూడా అదే భయపడుతూ ఉండేది యాక్చువల్లీ. అంటే అందుకే నా బీటెక్ మొత్తం అయినంత వరకు ఆగి ఆగి అప్పుడు తీసుకుంది డెసిషన్. ఓకే. ఇంత సక్సెస్ లో ఉన్నావు, ఇంత హ్యాపీ లైఫ్ కాదు సార్, ఏదో ఒకటి ఒక స్టేజ్ ఓకే అనుకోవచ్చా, ఒక స్టేజ్ ఏదో ఒక్క మెట్టెక్కి అంతే, అదే ఒక స్టెప్. ఒక్క స్టెప్ అది ఎక్కడానికి ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ కి ఆ వెనక తిరిగి చూస్తే పెయిన్ కూడా అంతే ఉంటుంది. అలా ఫేస్ చేసిన పెయిన్ లో ఏమైనా ఉన్నాయా రీజన్స్? అంటే ఉన్నాయి. అంటే ఇలా ట్రావెలింగ్ గట్టా చాలా ఎక్కువ కష్టమయ్యేది. అంటే హెల్త్ ఇష్యూస్ గట్రా, అంటే చిరాకు ఉండేది ఊరుకునే అట్లా అన్నిసార్లు. అంటే ఒక మంత్లో ఒక 4 సార్లు హైదరాబాద్ వెళ్ళి రావడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే చాలా ఉన్నాయి వెనక్కి. అంటే మా డాడీకి తెలియకుండా మా మమ్మీ మేనేజ్ చేయడం, ఎప్పుడైనా దొరికిపోతామేమో అని భయపడడం. ఇప్పుడు హైదరాబాద్ వరకు అనుకోండి ఇట్స్ ఓకే. ఒకవేళ వైజాగ్లో రికార్డింగ్స్ పడ్డాయి అనుకోండి, ఆ రోజు పొద్దున్న వెళ్ళి నైట్ వస్తాం కదా. ఒకవేళ నైట్ మా డాడీ వచ్చేటప్పటికి లేట్ అంటే మా డాడీ వచ్చేటప్పటికి మేము రాలేదనుకోండి, లైక్ వీళ్ళ ఏరియాస్ అంటే బయటికి వెళ్ళారు, అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు, మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే మా మమ్మీకి అంత ఈజీ ఏం కాదు. సో నాకన్నా ఎక్కువ మా మమ్మీ మా అన్నయ్య ఎక్కువ కష్టాలు పడ్డారని నా ఫీలింగ్. దీనికి ఫస్ట్ ఏం కావాలంటే మనకు కొంచెం పేషెన్స్ కావాలి. కొంచెం కాదు, బాగా ఎక్కువ ఉండాలి. అది నాలో నింపడానికి మా అన్నయ్య మా మమ్మీ కష్టపడేవారు. అబ్బాయి ఇదంతా మన వల్ల అయ్యేది కాదు అని ఒక్కొక్కసారి అనిపించేది. కొన్నిసార్లు అలా అనిపించేది, ఎందుకురా ఇవన్నీ మనకి హై జాబ్ చేసుకుంటే బెస్ట్ ఏమో అని అనిపించిన రోజులు ఉన్నాయి. బట్ ఓకే. ఫైనల్గా నీకు సపోర్ట్ చేసిన మీ ఫ్యామిలీ, మమ్మీ డాడీ గురించి అయితే అంతగా లేదు. డాడీ గురించి ఏం లేకపోవడం కాదు, యాక్చువల్లీ మా డాడీ ఒక బ్యాడ్ ఫాదర్. లైక్ అంటే చెప్పట్లేదు కదా, ఆయనకి సక్సెస్ వచ్చినాకనే నువ్వు ఆయనకి ఎక్స్ప్రెస్ అయినందుకు. యాక్చువల్లీ ఏంటంటే మా డాడీకి చదువుకుంటే బెస్ట్ కదా, అంటే ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖచ్చితంగా చదువుకుంటే జాబ్ చేసుకుంటే బెస్ట్ కదా, హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కదా అనే ఫీలింగ్లోనే ఉంటారు. మా డాడీ యాక్చువల్లీ చదువుకోకపోవడం వల్ల, అంటే పెద్దగా చదువుకోకపోవడం వల్ల ఇద్దరు ఖచ్చితంగా చదువుకుంటే జాబ్ చేసుకుంటే చూడాలి అనే ఫీలింగ్ అనమాట. సో అందుకు అలా. కానీ మా డాడీ చాలా ఫన్ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఎలా చెప్పాలంటే, ఇంట్లో మొత్తం 4 ఉంటే ఒక డీజే అట్లా పోయింది అనుకోండి బయట, ఇంకా నేను మా డాడీ గెంతుతాము, మా అన్నయ్య మా మమ్మీ ఇక చూస్తారనమాట. ఎంటర్టైన్మెంట్ మేమిద్దరం మా ఇంట్లో. ఇంకా 4 ఉంటే ఇద్దరు ఒక టీము, ఇద్దరు ఒక టీము. మా అన్నయ్య మా మమ్మీ ఒక టీము, నేను మా డాడీ ఒక టీము. వాళ్ళ మీద మేము, మా మీద వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు అట్లా. అంటే వెరీ ఫన్నీ. హీఈస్ ఎ ఫ్యామిలీ పర్సన్, కానీ అట్లా బయటకి ఎందుకు వెళ్ళడం, ఇండస్ట్రీలోకి ఎందుకు అనే ఫీలింగ్. ఓకే. ఫైనల్గా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మూవీస్ కానీ? ఉన్నాయి. మంచి మూవీస్తోనే వస్తున్నా, వచ్చాక కనిపిస్తా. దేవుడిదయ్యా, చెప్పకూడదేమో ఇప్పుడే. రిలీజ్ అవ్వలే కదా, బట్ చెప్పకూడదు. మూవీస్ ఉన్నాయి, కొన్ని ఆల్బమ్స్ ఉన్నాయి, వస్తాయి మంచిగానే. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తాయా అని చెప్పి. ఓకే. నెక్స్ట్ నీ ఫాలోవర్స్ నిన్ను, అంటే నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, అసలు నేను నీ ఫ్యాన్ పేజ్ చూసాను చాలా వరకు. సో వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్.
ఫస్ట్ నేను ఒక్కరికి చెప్పాలనుకుంటున్నా, లైక్ శ్రీకాకుళం పీపుల్ అందరికీ చాలా మంది మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత లవ్ చూపించారు నిజంగా. చాలా మంది మెసేజ్ చేశారు, అక్క నేను కూడా శ్రీకాకుళమే, నేను కూడా నాకు కూడా పాటలు అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి చాలా మంది మెసేజెస్ చేశారు. నాకు అది చూస్తే అరే వీళ్ళ కోసమైనా నేను ఇంకొంచెం బాగా పాడితే బాగుంటుంది అని అనిపించేది నాకు నిజంగా. చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది శ్రీకాకుళం వాళ్ళ నుంచి అయితే, నిజంగా చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది. ఓకే తరుణి, ఇంకేమన్నా మాట్లాడదాం? ఏం మాట్లాడతాం? ఏమన్నా సాంగ్ పాడొచ్చు కదా. మా అమ్మ కోసం పాడినా సరదాగా. ఎవరి కోసం? మా అమ్మ కోసం సరదాగా ఒక పాట పాడినా. సరదాగా కాకపోతే నార్మల్గా పాడు. అమ్మ ఇది నీ కోసం. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయింది నీవేగా. నా కష్టం నష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా. కనిపించకపోతే బెంగై వెతికావే, కన్నీరే వస్తే కొంగై తుడిచావే. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. వరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. ఐ లవ్ యూ అమ్మా. మమ్మీ గురించి చెప్పమంటే చెప్పడానికి రాలేదు, పాటల్లోనే పాడి చూపించావు అయితే మొత్తానికి. అంతేనా? అంతే. ఓకే, నిజంగా గ్రేట్ కదా. మమ్మీ సపోర్ట్ లేనిది మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆ స్టడీ పరంగా వెళ్తే ఏ మూలకు ఉంటుండేనో, ఎక్కడ ఉంటుండేనో. అంతేనా? షీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నేను ఒక ఫ్యామిలీ పర్సన్, అంటే నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే చాలా ఎక్కువ కనెక్టెడ్ టు ఫ్యామిలీ. అంటే ఎందుకంటే ఇక్కడ వరకు రావడానికి వాళ్ళే కదా రీజన్. ఆబ్వియస్లీ మా డాడీ ఒప్పుకోకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు, మా అమ్మ సపోర్ట్ చేయకపోతే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు, మా అన్నయ్య నీ వెనక నేను ఉన్నానని అనకపోయి ఉంటే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. ఓకే తరుణి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తోటి మంచి రావాలా. నాకు తెలిసి ఈసారి నిజంగానే పెద్ద ప్రాజెక్ట్స్ తోటి వచ్చేటట్టున్నావు. ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.